ఎందుకు వెళ్ళామా, వెళ్ళకపోతే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15-20 ఏళ్ల క్రితమే నవరత్న ఖచ్చిత కిరీటం తయారు చేసి పెట్టారు మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి. అందులో తర్వాత ఎవరు వచ్చినా ఒక్కొక్క వజ్రాన్ని పొదుగుతా వచ్చారు అంతే తప్ప. అంటే ఇక్కడ బ్రాండ్ దెబ్బతింది లాస్ట్ 5 సంవత్సరాలు. అంటే మాట వినండి, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే చేయాలనుకున్నారో అంతకు మించి చేశారు. అయితే దురదృష్టం ఏంటంటే మధ్యలో దొంగల మూట వచ్చింది. వాళ్ళు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ మాట పక్కన ఉండొచ్చి వచ్చిన వాళ్ళు తరిమేయటం, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎవరన్నా కమిషన్ అడుగుతారు, సాధారణంగా రెట్టేపీచు అంటారు, దాంట్లో కొద్దిగా కమిషన్ అడుగుతారు. ఏదైనా ఎవరన్నా వ్యాపారం పెట్టినా చేసినా వీళ్ళు ఓటర్లు అడిగారు, దాంతో వీళ్ళకి దండం పెట్టేసి పారిపోయారు వాళ్ళంతా. పైగా ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫేస్ వాల్యూ, ఆయన చరిత్ర ఇవన్నీ చూసి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మన సారాలు చెప్పినట్టుగా భౌగోళికంగా అన్ని వసతులు సౌకర్యాలు మౌలికంగా వీళ్ళు ఏర్పాటు చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒకవేళ ఎక్కడైనా లోటు ఉంటే. కానీ ఒక గుబులు ఒక దిగులు ఈ రెండు వెంటాడుతూ ఉన్నాయి. వాటికి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక అధికారులు మార్చారండి, ఆ ముఠాలో చాలా ట్రాన్స్ఫర్స్ అయినాయి కదా, ఆ ముఠాలో సభ్యులు ఇంకా ఉన్నారు అందులో. వాళ్ళలో అయినా పరివర్తన పశ్చాత్తాపం వచ్చిందో లేదో చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతి అయిన మనిషి, బిజినెస్ ఫ్రెండ్లీ. డెఫినెట్గా ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఈ పెట్టుబడులకు ఆకర్షిస్తాయి, వాళ్ళు సహకరిస్తాయి. కానీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా అదే ముఠాలో సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా పరివర్తన చెందారో మారారో ఏదో కూర్చొని మాట్లాడుకుని ఉండొచ్చు. వాళ్ళు మార్పు వచ్చిన తర్వాత 7 నెలల తర్వాత మార్పు వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ గుబుల్ని దిగుల్ని తీర్చాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే కాకుండా ఎవరైతే ఇక్కడికి పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళకి ఇతను ఎప్పటికీ రాడు, ఇతను స్కూల్ మూసేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి. ఆ తెలియజేయనంతకాలం కూడా ఈ దిగులు ఉంటుందండి, ఆ గుబులు కూడా ఉంటుంది. ఎందుకంటే అతను ఇప్పుడు తెలంగాణ చూడండి, 2004 తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోయినాయి, ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ప్రజల కోణంలో ఆలోచించారు అప్పుడు వచ్చిన పాలకులందరూ కూడా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ ఎస్టేట్ల గురించి చూసుకున్నారు. చూడండి, ఆయన తన ప్యాలెస్లు కట్టుకున్నాడు, లేకపోతే తన కోసం కట్టుకున్నాడు తప్ప ప్రజల కోసం ఒక్క రోడ్డు కూడా వేయించలేదు, ఒక్క గొంతు కూడా పూడ్పించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వైరస్ని సమూలంగా నాశనం చేస్తేనే కానీ ఆ వైరస్ని పూర్తిగా తొలగిస్తే